తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. చందుర్తి మండలం మూడపల్లి, మర్రిగడ్డ, సనుగుల గ్రామాల్లో పల్లె దవాఖానాలు, రైతు వేదిక, ప్రభుత్వ పాఠశాలల్లో డైనింగ్ హాల్ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె సీమల అభివృద్ధి కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పల్లెల్లో ప్రకృతి వనాలు, పల్లె దవాఖానాలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, గ్రామ పంచాయతీలు నిర్మించి పల్లెలు అభివృద్ధి బాటలో వెళ్లాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య, జెడ్పీటీసీ నాగం కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవ సర్పంచులు అనేక విధాలుగా కూడా గ్రామాల రూపురేఖలే మారినాయనంటే వాళ్ళ ఆధ్వర్యంలో అది గౌరవ సర్పంచులకే దక్కినదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో అనేక విధాలుగా కూడా గ్రామము ఇవాళ పారిశుద్ధ్యమైతేనేమి, గ్రామ పంచాయతీకి ట్రాక్టరు పెట్టి కూడా మన తడి చెత్త పొడి చెత్త కార్యక్రమంలో వారు ముందుండి పారిశుద్ధ కార్మికులు కూడా అనేక విధాలుగా కూడా గ్రామానికి సేవలు అందించినారు. వారి ఆధ్వర్యంలో గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ పాలకవర్గ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ అయితేనేమి, శ్మశాన వాటిక అయితేనేమి, రైతు వేదిక అయితేనేమి, హెల్త్ సెంటర్లు అయితేనేమి, ఇప్పుడు మన ఊరు మనబడి కార్యక్రమంలో డైనింగ్ హాల్ అయితేనేమి, అంగన్వాడీ సెంటర్ కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ దాదాపుగా మూడపల్లి గ్రామంలోనే ఓన్లీ మూడపల్లిలోనే 70 లక్షల వరకు మనం ఇవాళ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. మన అంగన్వాడీ సెంటర్ కు 14 లక్షలు, హెల్త్ సెంటర్ కు 20 లక్షలు, డైనింగ్ హాల్ కు 14 లక్షలు, అలాగే ఈపీవీపీ 17 లక్షలు, దాదాపుగా 70 లక్షల కార్యక్రమాలు ఇవాళ సర్పంచుల గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది.